మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. కొన్ని సందర్భాలలో పిల్లలు కొంత మూడీగా అయిపోతుంటారు. అదేవిధంగా అప్పుడే బాగున్నట్టుగా ఉండి ఏదో దిష్టి తాకినట్టుగా కొంత వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, లేదా ఇంకా ఏమైనా అసలు ఏం మాట్లాడకుండా ఒక మాదిరి డల్‌గా అయిపోతుంటారు. ఎందుకు ఇట్లా జరిగింది అని కూడా మనకు అర్థం కాదు కొన్ని సందర్భాలలో. అంటే ఎందుకు ఈ విషయం అంటే, పిల్లలు స్కూలుకు వెళ్ళి వస్తుండే సందర్భాలలో ఎవరి చూపైనా వీరిపై పడడం కానీ, లేదా ఎవరైనా దిష్టి తీసినటువంటి వస్తువులను తిప్పి వారు ఎక్కడైనా పారేస్తే అవి కుక్కనో, ఆవో తెలవకుండా నోటితో పట్టుకోవచ్చో లేదా కాలుతో తన్నడము ఇలాంటివి చేస్తూ ఉండే అటువంటి పరిస్థితులలో మనకు తెలవకుండా అవి దాటేస్తాం. కొందరు అసలు దృష్టి దోషము తొలగిపోవాలి అనుకుంటే కాకరకాయతో పండినటువంటి కాకరకాయను కట్ చేసి దిష్టి తీసేసి రోడ్డు మీద పెట్టి దాని చుట్టూ కూడా దిష్టి పోస్తారు. ఇంకను అంటే ఇవి తెలిసి తెలవక కత్తిరించినటువంటి గోర్లు వేలాపాలా లేకుండా కొందరు గోర్లు కొరుక్కుంటూనే ఉంటారు. ఈ గోర్లు కొరికి పారేయడం కానీ, వెంట్రుకలు చూడండి, వెంట్రుకలు మహా డేంజర్. ఈ వెంట్రుకలు తెలిసి తెలవక ఊడిపోయో ఎక్కడైనా పడిపోవడమో లేదా ఏమన్నా ఊడిపోతే ఇట్లా కొందరు లేడీస్ ఇట్లా తీసేసి తిప్పి పారేస్తుంటారు. ఇవి తెలిసి తెలవక పిల్లలు కానీ మనము కానీ తొక్కడం వల్ల విపరీతమైనటువంటి చెడు సంబంధించినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ మనతో పాటుగా మన ఇంట్లోకి వచ్చేస్తుంది. మరి అందు గురించే ఈ గోర్లు తీసుకునేటువంటి పద్ధతి కానీ, ఎందుకంటే గోర్లు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి, వెంట్రుకలు కూడా దినదిన అభివృద్ధి అవుతూ ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి మనకు. మరి ఈ వస్తువులను మనము రోడ్డుపై పారేస్తే మినిమం ఒక రోజు పాటుగా వీటి యొక్క పవర్ అనేటువంటిది వాటిలోనే ఉంటుంది. నీకు సంబంధించినటువంటి ఆరా ఏదైతే ఉందో ఇది ఎదుటి వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఆ బ్యాడ్ ఆరా, నెగిటివ్ ఇంపాక్ట్. కనుక దయచేసి వేలాపాలా లేకుండా, ఈరోజు ఆ రోజు అనేటువంటిది లేకుండా ఆ గోర్లను ఎక్కడ పడితే అక్కడ కొరికి పారేయడం కానీ, పిల్లలు ఇంటి నుంచి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి రమ్మనండి. షూస్ ఉంటే బయటనే షూస్ విప్పేసి కాళ్ళు కడుక్కొని ఫ్రెష్గా ఇంట్లోకి రమ్మని చెప్పాలి. ఇది పద్ధతి. రోజుకు మినిమం ఒక 3 నుండి 4 సార్లు మనం కాళ్ళు కడుక్కోవడం ద్వారా దృష్టి దోషము నుండి, నర దృష్టి నుండి, ఈ చెడు ప్రభావాల నుండి బయటపడే ఛాన్సెస్ అధికం మొత్తంలో ఉంటుంది. కనుక ఈ ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుంచుకోండి. పిల్లలు రాగానే ఇంట్లోకి వచ్చేసి సోఫాలో కూర్చోవడం కానీ, బెడ్పై కూర్చోవడం కానీ, కూర్చొని షూస్ ఇప్పడము, షాక్సులు తీసి ఎక్కడ పడితే అక్కడ పారేయడము, ఇది మంచిది కాదు. ధనానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ మనకు ఇంట్లో ఉంటుంది. సో మనకు కొంతమేర ఇబ్బందికరమైన సందర్భాలు ఉంటాయి. మనమైనా కూడా బయట తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలి. ఎక్కడెక్కడనో తిరిగి ఉంటాం. సో మన నుండి కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది గమనించుకోండి. కనుక తప్పకుండా ఇలాంటి సందర్భాలలో ఎవరైతే ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారో ఈ వెంట్రుకలు కానీ గోర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా దృష్టి దోషం తిప్పి పారేసినటువంటివి కూడా కొంత 3 బజార్లు కానీ, ఈ 3 కూడలు 4 కూడలలో పారేస్తుంటారు. అదేవిధంగా ఈ అమావాస్య రోజు, ఆదివారాలు, గురువారాలు కూడా జాగ్రత్తగా పిల్లలను కంటికి రెప్పల్లా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ కొన్ని సందర్భాలలో ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ఉండేటువంటి దగ్గరికి కానీ, కొంత చెట్లు గుబురుగా ఉండే ప్రదేశాలకు కానీ, చీకటిగా ఉండేటువంటి కొంత ఈ యొక్క కోటలు కానీ, గడులు కానీ, పురాతనమైనటువంటి ఇండ్లు కానీ, ఇలాంటి సైడు
పిల్లలను పంపరాదు. సో తప్పకుండా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఒక బూరుతో ఉండేటువంటి కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయపై కాస్త పసుపు కుంకుమ జల్లండి, లేదా ఒక నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయకు గంధము కుంకుమ బొట్టు పెట్టి దానిని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి బయట పారేయండి. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొబ్బరికాయ అయితే పట్టుకొని 3 సార్లు ఇటు 3 సార్లు ఇటు తిప్పేసి ఎవరు కూడా తొక్కని ప్రదేశం కానీ, ఏదైనా చెట్లల్లో కానీ, లేదా నీటిలో కానీ, పారే నీటిలో కానీ పారేయాలి. ఇంకా అద్భుతమైంది అనుకుంటే కొబ్బరికాయపై ఒక కర్పూరాన్ని పెట్టి వెలిగించి చక్కగా 3 సార్లు దిష్టి తీసేసి ఆ కర్పూరాన్ని బయట దులిపేసి ఇంటి బయట ఈశాన్య మూలకు కొబ్బరికాయను కొట్టేసేయండి. అతి తొందరగా శీఘ్రంగా రిజల్ట్ మీకు వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.